హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కంటెస్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చిరంజీవి నాయక్ గారు వారితో మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు వ్యవస్థ పైన రెండు పార్టీలు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందిని కూడా బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలుగా మారుస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇటు చూస్తే చంద్రబాబు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళ శాలరీ 5,000 నుంచి 10,000 పెంచుతామని అంటున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒకటండి, ఇప్పుడు వాలంటీర్ అనే ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలని నియమించుకొని తద్వారా తన ఓట్ బ్యాంక్ని పదిలిపరుచుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అందులో ఆయన సక్సెస్ అయిపోయారు. సో ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు టైం అండ్ అగైన్ చెప్పారు, వైసీపీ కార్యకర్తలే వాలంటీర్స్గా పెట్టాము, లోకల్ లీడర్స్గా మీరు చెప్పిన వాళ్ళే ప్రమోట్ చేసాము, వాళ్ళందరూ మన వాళ్ళే, మన ఇంట్లో మన ఇళ్లలో ఉండేవాళ్ళే అనేసి టైం అండ్ అగైన్ వైసీపీ లీడర్షిప్ టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అందరూ చెప్తున్న మాట అది. సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో వాడుకునేదానికి జగన్మోహన్ రెడ్డి కొంతమందిని రిజైన్ చేయించి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వైసీపీ కార్యకర్తలా పనిచేసి వైసీపీని మళ్ళీ గెలిపించే బాధ్యతను వాళ్ళ మీద పెడుతున్నారు. తర్వాత టీడీపీ సైడ్ నుంచి మనం ఏదైతే ఇప్పుడు వాలంటీర్స్ యొక్క జీతం పెంచుతానని చెప్తున్నారో, సో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అంతకుముందు జన్మభూమి కమిటీలను ఉండేవి, వాళ్ళకి జీతాలు లేవు, కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు స్కీమ్లో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక యాంటీ కాన్స్టిట్యూషనల్ ఫోర్స్లో పనిచేశారు ఆ జన్మభూమి కమిటీలు. ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా, ఎవరికి పెన్షన్ కావాలన్నా, ఎవరికి ఏ బెనిఫిట్ కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ తీసుకుంటేనే వాళ్ళకి అప్రూవల్ అయ్యే పరిస్థితి ఉండేది. సో వీళ్ళు ఇద్దరు ఏంటంటే ఒక డెమోక్రటిక్ మేనర్లో ప్రజలతో ఓట్లు వేయించుకొని ఒక నాన్ డెమోక్రటిక్ సెటప్ని తీసుకొచ్చే ప్రక్రియను ఇద్దరు చేశారు. అది జన్మభూమి కమిటీలు కానివ్వండి, ఇటు ఉన్న వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఇద్దరు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలైన వీళ్ళ కార్యకర్తల్ని పెంచి పోషించేదానికి, వీళ్ళ కార్యకర్తల్ని లోకల్గా వీళ్ళ ఓట్ బ్యాంక్ని పదిలిపరుచుకునేదానికి చేస్తున్న ఒక కుట్రలో భాగం ఇది. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 10,000 జీతం పెంచుతానని చెప్తున్నారో, మళ్ళీ ఈ వాలంటీర్లు కొంచెం ఆశతో ఇప్పుడు 5,000 ఇస్తున్నారు కదా, లేకపోతే కొంచెం పెంచి 6,000 ఎంతో ఇస్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు, దీనికి బెటర్గా వస్తుంది కాబట్టి టీడీపీకి ఏమైనా మనం పనిచేద్దామా, టీడీపీ సైడ్ ఏమైనా టిల్ట్ అవుదామా అనే ఆలోచన వైసీపీలో వాలంటీర్స్లో రేకెత్తించి తద్వారా ఎలక్టోరల్ గెయిన్స్ పొందాలనే కుట్ర తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఇచ్చిన హామీని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు అసలు. సో చంద్రబాబు గారు నైజం చూస్తే మీరు ఆయన రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి ఆయన చెప్పేది ఒకటి, ఎన్నికల తర్వాత చేసేది ఇంకోటి ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలని అంత ఈజీగా నమ్మి వాలంటీర్లు టీడీపీ కోసం పనిచేస్తారు, లేకపోతే టీడీపీకి అనుకూలంగా పనిచేస్తారనేది మాత్రం జరిగేదానికి సాధ్యం కాదు. అసలు వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలైన వీళ్ళు అసలు ఒక ఎలాంటి శాంక్టిటీ లేకుండా, ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఒక వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, జన్మభూమి కమిటీలు కానివ్వండి, వీటికి ఎలాంటి లీగల్ శాంక్టిటీస్ లేవు. వీటికి ఎలాంటి లీగల్ బ్యాకప్ లేకుండా వీళ్ళని తీసుకొచ్చి ఇలా కన్స్టిట్యూట్ చేస్తున్నారంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారో చూడండి. అసలు బాబు, మీకు పదవులు ఇస్తుంది, ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రజల్ని పరిపాలించమని, అంతేగాని మీ కార్యకర్తల్ని ఇంకొక పొజిషన్లో పెట్టి వాళ్ళని జనాల మీద పెట్టి రుద్దేదానికి కాదు కదా, వాళ్ళని జనాల మీద అజమాయిషి చెలాయించేదానికి కాదు కదా. సో ప్రజలు కూడా కీన్గా ఆలోచించాలి ఈ విషయంలో. ఇప్పుడు ఆయనేమో వాలంటీర్స్ అంటారు, ఈయన జన్మభూమి కమిటీలు అంటారు, మళ్ళీ ఈయన కూడా వాలంటీర్స్ అంటారు. వాలంటీర్స్ ఉండగా ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, గ్రామస్థాయిలో సర్పంచ్లు ఎందుకు? అన్ని వాలంటీర్లతో చేయించుకోండి. ఆ లోకల్ బాడీ వ్యవస్థ మొత్తాన్ని తీసేసేయండి. ఎంపీటీసీలు వద్దు, సర్పంచ్లు వద్దు, జెడ్పీటీసీలు వద్దు, వార్డు మెంబర్లు ఎవరు వద్దు. అంతమంది ప్రజాప్రతినిధులు ఉండగా, అంతమంది లోకల్ లెవెల్లో పనిచేసే గవర్నమెంట్ స్టాఫ్ ఉండగా ఈ వాలంటీర్లు ఎవరండి? నాతో మొన్న ఒక వీఆర్ఓ మాట్లాడితే చెప్తున్నాడు, ఇది మేము కూడా ఇవ్వగలమండి, పెన్షన్స్ మేము ఇవ్వాలి, మాకు ఇవ్వకుండా వాలంటీర్ అనే ఒక సూడో సిస్టమ్ ఎందుకు డెవలప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాడు. మేము ఇవ్వలేము, ఇప్పుడు మా చేతికి ఇచ్చారు, ఇదేదో అన్ప్లానెడ్ కాబట్టి మాకు 2 రోజులు టైం పట్టింది, అదే ప్లానెడ్గా ముందే మాకు ఇచ్చేస్తుంటే ఫస్ట్ డే మేమంతా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం కదా, దానికి వాలంటీర్ ఆవశ్యకత ఏముందని అడుగుతున్నాడు అతను. సో ఈ వాలంటీర్స్ అనే ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఓటు బ్యాంక్ని పదిలిపరుచుకోవాలా, ఓట్ బ్యాంక్ చేజార్చకుండా ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారనే ఒక భాగంలో ప్రలోభాలు ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్లాలా అనే ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా వాడుకోవాలని చూస్తున్నారు తప్ప దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా జరిగిన బెనిఫిట్ ఏం లేదు. సో ఇప్పుడే చాలా మంది రాజీనామాలు రిజైన్ చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళ జాబ్లు వాళ్ళకి ఇస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు వాలంటీర్ అనేది వాళ్ళని రిజైన్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్డ్గా ఎలక్షన్లో పనిచేయాలా.
ఎలక్షన్లో ఇప్పుడు వాళ్ళని రిజైన్ ఎందుకు చేస్తుందంటే మా అధ్యక్షులు వారు ఈసీ వారికి కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళని ఎలక్షన్ డ్యూటీస్ నుంచి ఈసీ వారు పక్కన పెట్టారు కాబట్టి లేదు వాటిని ఎలక్షన్ డ్యూటీలో పెట్టి వాళ్ళని స్థానచలనం చేయాలంటున్నారు. ఆ సిచ్యువేషన్ కానీ ఎరేజ్ ఈసీ ఆ డెసిషన్ తీసుకుంటే వైసీపీ ఎలక్షనీరింగ్ చేయలేదు గ్రౌండ్ లెవెల్లో, అందుకనే ముందస్తుగానే ఒక ప్రీ ప్లాన్డ్గా వాళ్ళతో రిజైన్ చేయిస్తున్నాడు. రిజైన్ చేయించకుండా మేము ఏదైతే అపీల్ చేసామో ఈసీ వారిని ఆ ఇంప్లిమెంటేషన్ ఆ పర్టికులర్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ కానీ చేయగలిగితే వైసీపీ ఎలక్షనీరింగ్ చేసేదానికి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉండరు కాబట్టి ముందుగానే వాళ్ళతో రిజైన్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ పార్టీ అభిప్రాయం ఏంటి వాలంటీర్ల పైన? అంటే తీసేసే ఆలోచన ఏమన్నా కనిపిస్తుందా, లేకుంటే ఇంకేదైనా అభిప్రాయం ఉందంటారా? అంటే ఒకటండి, మేము ఏదన్నా ఏది ఆలోచిస్తున్నా ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది దానికి చట్టబద్ధత లేదు, దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. పార్టీ కార్యకర్తల్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అంతే తప్ప వాళ్ళకి లీగల్ శాంక్టిటీ ఏం లేదు, దాని గురించి మేమేం ఆలోచించమంటారు చెప్పండి. అలాంటిది ఇది జన్మభూమి కమిటీ కానివ్వండి, లేకపోతే వాలంటీర్ వాళ్ళకి ఎలాంటి లీగల్ శాంక్టిటీ లేదు, ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు పోనీ ప్రజాప్రతినిధుల ద్వారా ఓట్లేసి గెలిచిన వాళ్ళు కాదు, వాళ్ళ గురించి ఏం ఆలోచించమంటారు? అదొక సూడో ఫోర్స్ కదా, సూడో ఫోర్స్ గురించి ఏం ఆలోచించాలి మా పార్టీ? కల వాళ్ళ గురించి కూడా ఆలోచించాలంటే జై భారత్ పార్టీ ఎందుకండి, వైసీపీలో టీడీపీ ఉంటే సరిపోతుంది కదా. అలా ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంచాలా? దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? వాలంటీర్స్కి లీగల్ శాంక్టిటీ లీగల్ బ్యాకింగ్ ఏమైనా ఉందా? ఏం లేనప్పుడు ఉంచాలా లేదా? అసలు ఆ క్వశ్చన్ ఎలా అరేజ్ అవుతుంది? అసలు ఒక పార్టీ కార్యకర్తలు కదా వాళ్ళు, వైసీపీ వాళ్ళు చూసుకుంటారు వాలంటీర్లు ఏం చేయాలని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం వాలంటీర్స్కి? వాళ్ళ వల్ల వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి ఎంత గవర్నమెంట్ డబ్బు ఖర్చు, వాళ్ళకి గ్యాడ్జెట్స్ ఇచ్చి ఎంత డబ్బు ఖర్చు, అది దానివల్ల ఉపయోగం ఏంటిది? సో ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ రిజైన్ చేసి ఇలా వైసీపీ కార్యకర్తలు వర్క్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఎటువంటి నష్టమైన ఉందా మిగతా పార్టీలు? అంటే వాళ్ళు ఒకటండి, ఇప్పుడు వాలంటీర్లు రిజైన్ చేసి కార్యకర్తగా పనిచేయడం వల్ల వాళ్ళు ఓటర్ని పెద్ద మొత్తంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అవసరమైతే బెదిరిస్తారు. అది వైసీపీ డిఎన్ని బెదిరించడం కదా, ఓటర్లని ప్రజల్ని ప్రలోభ పెట్టడం కదా, అది ఇంక ఇంటెన్స్ మేనర్లో చేస్తారు. వాళ్ళు చేసేదానికి వాలంటీర్ అనేవాడు రిజైన్ చేయడం వల్ల వాడికి ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్రీడమ్ ఉంటుంది, వాడు పార్టీ కార్యకర్తగా ఇంకెక్కువ పని చేసేదానికి. తద్వారా ఏంటంటే అపోనెంట్స్ ఓటర్లను భయపెడతారు, ఓటర్ని ప్రలోభ పెడతారు. ఆ ఏదైతే ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లే తాయిలాలు లిక్కర్ కానీ డబ్బు కానీ బిర్యానీ పొట్లాలు కానీ సక్సెస్ఫుల్గా వాళ్ళ పని ఏంటిది? పెన్షన్ తీసుకెళ్ళి ఇవ్వడం. మొన్నటి పెన్షన్ తీసుకెళ్ళి ఇచ్చారు, లేకపోతే వేరే బెనిఫిట్స్ ఏవైతే తీసుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు రేపు లిక్కర్ బాటిల్స్ మోస్తారు వాళ్ళు, లేకపోతే ఓటర్లకు డబ్బు మోస్తారు, లేకపోతే ఓటర్లకు ఇంకేదైనా బిర్యానీ పొట్లాలు దానికే ఉపయోగిస్తారు తప్ప వాళ్ళు ఇంకా వేరే దానికి ఉపయోగపడే ఆస్కారం ఏముంది అసలు? సో మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారంటారు? ఒకవేళ వాళ్ళ కార్యకర్తలుగా వర్క్ చేసి వైసీపీకి మేలు జరుగుతుందంటే దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? అంతేనండి, ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పారు కదా, మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం కదా ఈసీ వారిని, మేము వాళ్ళని విధుల్లోకి తీసుకోండి, ఎన్నికల విధుల్లో వాళ్ళని పెట్టి వాళ్ళని జిల్లాల వారీగా స్థానచలనం చేయాలని అడుగుతున్నాము. అదొక్కటే రెమెడీ. మా అధ్యక్షులు వారు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి చాలా దూరదృష్టితో ఆలోచించి చెప్పిన ప్రపోజల్, అది ఇచ్చిన రికమెండేషన్, అది కానీ ఈసీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎలాంటి ప్రలోభానికి ఆస్కారం ఉండదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ రిజైన్ చేసి ఇలా వైసీపీ కార్యకర్తలు వర్క్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఎటువంటి నష్టమైన ఉందా మిగతా పార్టీలు? అంటే వాళ్ళు ఒకటండి, ఇప్పుడు వాలంటీర్లు రిజైన్ చేసి కార్యకర్తగా పనిచేయడం వల్ల వాళ్ళు ఓటర్ని పెద్ద మొత్తంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అవసరమైతే బెదిరిస్తారు. అది వైసీపీ డిఎన్ని బెదిరించడం కదా, ఓటర్లని ప్రజల్ని ప్రలోభ పెట్టడం కదా, అది ఇంక ఇంటెన్స్ మేనర్లో చేస్తారు. వాళ్ళు చేసేదానికి వాలంటీర్ అనేవాడు రిజైన్ చేయడం వల్ల వాడికి ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్రీడమ్ ఉంటుంది, వాడు పార్టీ కార్యకర్తగా ఇంకెక్కువ పని చేసేదానికి. తద్వారా ఏంటంటే అపోనెంట్స్ ఓటర్లను భయపెడతారు, ఓటర్ని ప్రలోభ పెడతారు. ఆ ఏదైతే ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లే తాయిలాలు లిక్కర్ కానీ డబ్బు కానీ బిర్యానీ పొట్లాలు కానీ సక్సెస్ఫుల్గా వాళ్ళ పని ఏంటిది? పెన్షన్ తీసుకెళ్ళి ఇవ్వడం. మొన్నటి పెన్షన్ తీసుకెళ్ళి ఇచ్చారు, లేకపోతే వేరే బెనిఫిట్స్ ఏవైతే తీసుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు రేపు లిక్కర్ బాటిల్స్ మోస్తారు వాళ్ళు, లేకపోతే ఓటర్లకు డబ్బు మోస్తారు, లేకపోతే ఓటర్లకు ఇంకేదైనా బిర్యానీ పొట్లాలు దానికే ఉపయోగిస్తారు తప్ప వాళ్ళు ఇంకా వేరే దానికి ఉపయోగపడే ఆస్కారం ఏముంది అసలు? సో మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారంటారు? ఒకవేళ వాళ్ళ కార్యకర్తలుగా వర్క్ చేసి వైసీపీకి మేలు జరుగుతుందంటే దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? అంతేనండి, ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పారు కదా, మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం కదా ఈసీ వారిని, మేము వాళ్ళని విధుల్లోకి తీసుకోండి, ఎన్నికల విధుల్లో వాళ్ళని పెట్టి వాళ్ళని జిల్లాల వారీగా స్థానచలనం చేయాలని అడుగుతున్నాము. అదొక్కటే రెమెడీ. మా అధ్యక్షులు వారు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి చాలా దూరదృష్టితో ఆలోచించి చెప్పిన ప్రపోజల్, అది ఇచ్చిన రికమెండేషన్, అది కానీ ఈసీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎలాంటి ప్రలోభానికి ఆస్కారం ఉండదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.